నేను వీళ్ళకి సేవ చేసి వస్తాను. వీడు ఉంటా అంటున్నాడు, మళ్ళీ ఏం చేస్తాడేంటో. గెట్ వెల్ సూన్. జ్యూస్ తీసుకొస్తానే. బావా ఈ జ్యూస్ చేస్తున్నాడు, దాంట్లో ఏమైనా కలుపుతాడంటావా? నేను తాగను బాబా. కక్కుర్తిపడి నువ్వు కూడా తాగొద్దు బాబా. రేపొటోడా రేపొడు కూడా నందిని నాది. మళ్ళీ ఇంకోసారి నా జోలికి వచ్చారనుకో, ఈసారి బెడ్ మీద కాదు డైరెక్ట్గా పాడి మీద పడుకోబెట్టేస్తా. జాగ్రత్త. రేయ్, నేను బతికేద్దా నందిని కోసం రా. చూద్దాం నందిని ఎవరికి దక్కుతుందో. బావా వీడికి మనం కరెక్ట్ కాదు, వీడు కరెక్ట్ మొగుడు ఆ ఆకుబాయే. మరి ఏం రామారా అనేమంది చిచ్చినారే పైసలు. ఆకుబాయిని కలవాలి. అన్న ఆంతరంగిక మందిరంలో ఉన్నాడు, ఎవరిని కలవాడు. పోరా ఏరా, ఆంతరంగిక మందిరంలో మీ ఇద్దరం ఏకాంతంగా ఉంటామని తెలుసు కదా. అలా నేను కలవనికి వచ్చిండారా? ఏ రండ్రా. ఏంటి పని? వీడికో వార్నింగ్ ఇవ్వాలి. కాదు కూడదు అంటే కాలో చేయో తీసేయాలి. శనివారం ₹1,00,00,000 ఇచ్చినా నేను హింస చేయను. రేపైతే ఓకేనా? అయినా కాజు తెలియకుండా యాకు దేన్ని కమిట్ అవ్వడం. వీడి ఈ అమ్మాయిని ప్రేమిస్తున్నాడు. వీడి ఈ అమ్మాయిని ప్రేమిస్తే నీకు ప్రాబ్లం ఏంటి? ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. గో. పని అవుతుందా? గో. అన్నా, మిమ్మల్ని కలవడానికి ఎవడు వచ్చిండే? రమ్మను. వాట్స్ ద మ్యాటర్? వీడిని లేపేయాలి. ఓ, నువ్వు ప్రేమించిన అమ్మాయిని వీడు ప్రేమిస్తున్నాడు, అందుకే కదా వీడిని వేసేయాలన్నావు. మహానుభావులు ఊరికే అవుతారా? విన్సెంట్ ఇస్ గాడ్ ఫాదర్. ఓకే ఓకే ఓకే, టేక్ దిస్, గో. ఆ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను. అరే ఏమైందన్నా అంత పరిచయం అవుతున్నావు? మీ వదిన్ని వాళ్ళు. ఏందన్నా నువ్వు అనేది? వదిన అట్లాంటిది కాదు కదా. కానీ వాళ్ళు అలాంటి వాళ్ళేరా. మరి సమస్యకు పరిష్కారం ఏందన్నా? రై, మీ వదిన్ని ఇష్టపడ్డవాడు ఎవడో బతకూడదురా. వాళ్ళని చంపేయాలి, బూడిచ్చేసేయాలి. ఆజ్ఞ అన్న. రై, అన్నా మీ వదిన్ని చూడాలనుందిరా. కార్ రెడీ చేయండి. సరే అన్న, నడువురా. వదిన్ని అందరికన్నా ఎక్కువగా అన్నయ్య ఇష్టపడుతున్నాడు కదన్నా. అయితే అన్నని పూర్తి చేయాలన్నమాట. ఈ చేతులతోనా? అరే సెంటిమెంట్ ముఖ్యమా అన్న ఆజ్ఞ ముఖ్యమా? ఆజ్ఞ ముఖ్యం అన్నా. చెప్పాను కదరా, అవునన్నా. వదిన్ని లైక్ చేసేవాడు ఎవడు బతకడానికి వీలేదు, సరే అన్న. బూడిదైపోవాలంతే. అలాగే
అరే ఆ, ఇది ఫ్యాషనిస్ట్ ప్లానా? లేదన్నా. అండర్ వరల్డ్ ఐడియానా? కాదనా దావుద్ ఇబ్రహీం కుట్రా? కాదనా మరి ఎవరు చేశారా ఈ పని? మేమే చేసినామన్నా. ఆ? మీరు చేశారా? అవునా ఎందుకు చేశారా? నువ్వే చెప్పినావు కదానా వదిన ఇష్టపడ్డాడు కూడా బతకకూడదు అని. నువ్వే కదానా వదిన ఎక్కువ ఇష్టపడేది, అందుకే నీతో స్టార్ట్ చేసినామన్నా. అరే మీకు బాంబు పెట్టడం రాకపోబట్టి సరిపోయింది, కానీ లేకపోతే మీ వదిన వదినా వదినా అన్నకు యాక్సిడెంట్ అయింది వదినా, ఇదే హాస్పిటల్లో జాయిన్ చేసినాం. యాక్సిడెంట్ అయ్యిందా? వదినా అరే, వదినా. అరే, నిలవరా. వదినా ఆకు డార్లింగ్. రా వదినా, లోపల రా, చూద్దాం రా. నా డార్లింగ్ ఏమైంది? పల్స్ చెక్ చేయి. ఈ కాలు కొంచెం పైకి లేపండి. ఈ కాలు కూడా లేచే ఉంది కదండి. ఇంకా కొంచెం పైకి లేపండి. అమ్మా అమ్మా ఊపిరి తీసుకోండి. How is he, doctor? పుష్ప, నీ ఆకు అవుట్ ఆఫ్ డేంజర్. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ పుష్పకి. అన్నం చూసా ఎట్లుందానా? చంపేద్దాం అనుకున్నారా? చెయ్యాల్సిందంతా చేసి పరామర్శించడానికి వచ్చారా? అరే ఏందా నాకు ఇప్పుడు అట్లా అంటావు? మాకే మేరక గా ముచ్చట ముందే క్లారిటీతో చెప్పాలి. నన్ను తప్ప అందరు నేషన్ పోయాని. రే నొప్పి భరించలేకపోతున్నారా? అమ్మా ఈ విషయం మీ వదిలి తెలిస్తే ఎంత బాధపడుతుందిరా. అన్నా వద్దని తీసుకొస్తానా, ఇంజక్షన్ ఇస్తే హాయిగా ఉంటుంది. వెళ్ళిరా. అన్నా సరేనా, త్వరగా పంపించరా. నడురా. అమ్మా వదినా 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 అన్నకు చాలా నొప్పి ఎక్కువ ఉంది వదినా, మీరు వచ్చి ఇంజక్షన్ ఇవ్వాలి వదినా, ప్లీజ్ వదినా. మీరైతేనే అన్నయ్యకి నొప్పి తెలియకుండా ఇంజక్షన్ వేయగలరు వదినా. నాకు బావకి నేను ఇంజెక్షన్ చేయాలా? అయ్యో, ఇది తీసుకోండి. సరే చేస్తాను. ఆకు బావా, నా రాజా, వస్తున్నాను నీ దగ్గరికి. పుష్ప, ఆకుకి ఇంజెక్షన్ చేయాలంటే నా చెయ్యి వణుకుతుంది డాక్టర్. అతని కళ్ళలోకి చూసి ఇంజెక్షన్ చేయలేను. ఇఫ్ యూ డోంట్ మైండ్ ప్లీజ్, నా కోసం మీరు. ఓకే, థ్యాంక్ యూ. డోంట్ వరీ. నువ్వు ఇంకా బతికే ఉన్నావురా? సలాన్లు ఇద్దరు మళ్ళీ ఇక్కడికి వచ్చి అక్కడిక్కడ చేసి మన అన్నకు పెట్టి నన్ను ఇట్లా నన్ను కొడుకున్నాను. రే రే రే, నేనేమో నువ్వు, నిన్నేమో నిన్ని చెప్పిన కన్ఫ్యూషన్ వల్ల మా అన్ననే చేసినాం కదా. నన్ను వేసేయమన్నావా? ఏమ్రా మీ ఇద్దరు కలిసి మమ్మల్ని మాతోనే మా అన్న కింద బాంబు పెట్టిస్తారు బే. దేవుని దేవాలని అన్న బచాయించిపోయి, లేకుంటే సాలే మిమ్మల్ని నిన్ను దఫనాయించేస్తా. సంగతి డిశ్చార్జ్ అయినా చూసుకుంటా బే. నన్ను లేపేమని డబ్బులు ఇస్తావరా? ఏరా నువ్వు ఇవ్వలేదా డబ్బులు? అయినా నీతో నాకు డిస్కషన్ ఏంట్రా? రేపే మా నాన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి నా ప్రేమ విషయం చెప్పి పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకుని వస్తా. ఏం పీక్కుంటావు పీక్కో. బావా, ఈ ఆనంద్ గడు వాళ్ళ అమ్మ నాన్న తీసుకొని నందినింటికి వెళ్ళారనుకో, ఒప్పేసుకుంటారేమో. ఏమీ చెప్పలేవరా? అంత కూల్గా చెప్తాడు బావా. నిజంగా వెళ్ళారనుకో నందిని నీకు దక్కదు. వెళ్తే దక్కదు, కానీ వాడు అలాలుగా. వేసేస్తావా? లేదు, ఒక ప్లాంతర్ పగడిని సెట్ చేశాను. వీడు నందిని తప్ప ఎవరిని చూస్తలేదే. ఈ ప్లాంతర్ పగడి ఒక్కసారి అని స్ప్రే కొట్టిందనుకో, ఎట్టాంటోడైనా ఇట్టే పడిపోతాడు. అవునా? నాకు కూడా చేస్తా. ముందడి చేందో అప్పుడు చూద్దాం. There was earth, there was life. Thanks to love, a billion...
హలో ఆనంద్ మా అమ్మ నాన్న హాయ్ ఆ, బాగున్నావమ్మా? నమస్తే అంకుల్ నమస్తే ఆంటీ కమ్ డాడీ దిస్ ఇస్ ఆనంద్ నా పేషెంట్ హాయ్ ఆనంద్ అంతేకాదు నా ఫ్రెండ్ కూడా ప్లీజ్ సిట్ డౌన్. హలో సార్. హలో సార్, రండి నమస్తే అండి. కూర్చోండి. కూర్చోండి ఆంటీ ఏంటి అంకుల్ సడన్ సర్ప్రైజ్ మా అబ్బాయి ఇలా మామూలు మనిషి అయ్యాడంటే దానికి కారణం నువ్వే కదమ్మా. ఓసారి థ్యాంక్స్ చెప్దామని. భలేవారే అంకుల్ ఒక డాక్టర్గా నా పని నేను చేశాను అంతే. ఏమ్మా మాటలేనా మర్యాదలు ఏమైనా ఉన్నాయా? నేను వెళ్ళి కాఫీ ఎందుకండి? తీసుకొస్తాను. నో ఫార్మాలిటీస్. నువ్వుండమ్మా ఈరోజు నా చేతి కాఫీ టేస్ట్ చూపిస్తా. రూ కాఫీ పెట్టమ్మా. హలో బ్రదర్, ఎలా ఉన్నావు? నువ్వు నీ నందిని ఫ్రెండ్ అండి, వీడి ప్రాణాన్ని. వీడెందుకు ఇక్కడికి వచ్చాడు? ఓ కూర్చో బాబు, ఆ, ఒక్క నిమిషం అండి. హలో, నీకు ఇక్కడేంట్రా పని? ఒకసారి పక్కకు వస్తావా?